యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. మా హాస్పిటల్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కొత్తపేట రైతు బజార్ ఉంటుందండి. దాని బ్యాక్ సైడ్లో ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ రోడ్ నెంబర్ 2లో ఉంటుందండి. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాము. ఆయుర్వేద వైద్యం అనేది దాదాపు 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేద వైద్యం, మనదైనటువంటి దేశీయ వైద్యం. తప్పనిసరిగా ప్రేక్షకులకు అందరికీ మరొక్కసారి మనవి, మీకు వచ్చినటువంటి ఏ జబ్బైనా సరే, ఏ వ్యాధి అయినా సరే ఆయుర్వేదిక్లో చక్కటి పరిష్కారం చూపిస్తుంది. దయచేసి ఆయుర్వేద వైద్యం వైపు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్గా పేర్కొంటాము. అంతేకాకుండా కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలు కూడా ఓర్చి చాలామంది ఇబ్బందికి గురవుతున్నటువంటి తరుణంలో ఈ ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి కూడా చాలా అభినందనీయం. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించాలనేటువంటి వారి సంకల్పంతో ప్రతి ఎపిసోడ్లో కూడా మనం ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సలు ఉంటాయి, ఎలాంటి చిట్కాలు ఉంటాయి, ఎలాంటి యోగాసనాలు చేయాలి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈరోజు ముఖ్యంగా చాలామంది బాధపడుతున్నటువంటి వ్యాధిని తీసుకొని మనము ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాం. ఈరోజు గ్యాస్ ట్రబుల్ గురించి చెప్పుకుందాం మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చాలామంది బాధపడుతున్నటువంటి వ్యాధుల్లో గ్యాస్ ట్రబుల్. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటిది, ఇవన్నీ మనకు అనవసరం. కారణాలు రకరకాలుగా కారణాలు ఉంటాయి. కాకుంటే నేను ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తున్నాను, దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక 3 అలవాట్లను తప్పనిసరిగా మీరు మెయింటైన్ చేయాలి. నెంబర్ 1, ఆహారం అంటే డైట్ రెగ్యులేటర్. అంటే టైం ప్రకారం భోజనం చేయాలి. 9 గంటలకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 1-2 మధ్యలో లంచ్, అలాగే రాత్రిపూట 9 లోపు డిన్నర్. ఇవి టైమింగ్స్ ఆహారం. అలాగే నిద్ర అనేది తప్పనిసరిగా 6 నుంచి 7 గంటలు నిద్ర మెయింటైన్ చేయండి. మూడవది చాలా ఇంపార్టెంట్, వ్యాయామము. 1 గంట కేటాయించండి. ఈ 3 గనక మెయింటైన్ చేస్తే దాదాపు బాడీ ఫిట్గా ఉంటుంది. దాదాపు ఈ 3 కూడా చాలామంది చేయకపోవటం వల్లే లైఫ్ స్టైల్ డిజార్డర్గా పేర్కొంటారు. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్లో ఒక భాగం. టైం ప్రకారం తినకపోవటము, ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. దానితో ఏమవుతుందంటే జీర్ణాశయం అంతా కూడా అప్సెట్ అయిపోయి అంత ఇర్రెగ్యులర్గా ఏర్పడుతుంది. లోపల ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ప్రకారం చెప్పినట్లయితే దోషాలు, ధాతువులు, మలాలు అనేటివి ఉంటాయి. అవి అగ్రివేట్ అవుతుంది. వాతము, పిత్తము, కఫం అని 3 దోషాలు. మామూలుగా ఈ జీర్ణాశయ వ్యాధులన్నీ కూడా పిత్తానికి సంబంధించిందిగా చెప్తుంటారు ఆయుర్వేదంలో. శరీరం లోపల దోషాలు, ధాతువులు, మలాలు ఎప్పుడైతే బ్యాలెన్సింగ్గా ఉంటాయో అప్పుడు ఆరోగ్యవంతుడు. బయట తీసుకునేటువంటి ఫుడ్, జంక్ ఫుడ్డే కావచ్చు, రకరకాల స్పైసీ ఫుడ్, కలరింగ్ ఏజెంట్స్, ఎసెన్సులు, ఎన్ని రకాలండి ఇవాళ రేపు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు ఎవరికైనా సరే. మన ఇంట్లో హ్యాపీగా కొంచెం పెరుగన్నం తిని కొంచెం లైట్గా పచ్చడి వేసుకొని తిన్నంత ఉత్తమం లేదు. సరే, ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చింది. గ్యాస్ ట్రబుల్ తోటి రకరకాలుగా పొద్దున్నే లేవగానే ఒక ట్యాబ్లెట్, గ్యాస్ ట్యాబ్లెట్, మళ్ళీ మధ్యాహ్నం ఒక సిరప్, మళ్ళీ రాత్రిపూట ఒక ట్యాబ్లెట్, ఇట్లా వేసుకుంటూ రకరకాలకు బాధలు. అందుకని సింపుల్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఆయుర్వేదిక్ లోపల ఒక 2-3 చిట్కాలు చెప్తాను, తర్వాత అలాగే చికిత్సలు. మనం ప్రతి వంటిల్లు కూడా ఒక ఔషధ భాండాగారం అని చెప్తుంది ఆయుర్వేదం. అంటే మన వంటింట్లో లేనటువంటి ఔషధాలు లేవు. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, పసుపు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 100 నుంచి 200 వరకు చిన్న ఇవన్నీ కూడా డ్రగ్సే, ఔషధాలే. అందుకని మనకు వచ్చినటువంటి వ్యాధిని ఫస్ట్ చిట్కాల రూపంలో తక్కువ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాము. అందుకనే ఇప్పుడు ఫస్ట్ ఈ గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడుతున్న వాళ్ళకు మొదటగా చేయవలసింది ఏంటిదంటే, మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత జీలకర్ర, ఒక 100 గ్రాముల జీలకర్ర తీసుకోండి, మంచిగా వేయించండి. వేయించిన తర్వాత ఫైన్ పౌడర్ చేసి ఒక డబ్బాలో పోసుకోండి.
బ్రష్ చేసుకోగానే ఒక చిన్న గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక చెంచా జీలకర్ర పొడి కలుపుకొని తాగండి. చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. చాలామంది మీరు ఈ ప్యాంటాప్రజోల్ కానివ్వండి, జింటాకులు కానీ రకరకాల గ్యాస్ట్రిక్ సంబంధించినవి వాడుతున్నారు కదా, ఇది కూడా ట్రై చేయండి. అది ఆప్షన్లో పెట్టుకోండి. డైలీ కనుక మీరు జీలకర్రతోటి తీసుకున్నట్టయితే హ్యాపీగా ఇదంతా కూడా మీకు వచ్చినటువంటి జీర్ణాశయ వ్యాధి తగ్గుతుంది. అలాగే రాత్రిపూట పడుకునే ముందు ధనియాల కషాయం. ధనియాలు ఏం చేస్తారంటే ఒక 100 గ్రాములు ధనియాలు తెచ్చి, పచ్చి ధనియాలు, వాటిని కచ్చా పిచ్చగా దంచండి. ఫైన్ పౌడర్ చేయకూడదు, రఫ్ కోర్స్లీ పౌడర్ అంటాం. పౌడర్ చేసి ఒక డబ్బాలో పోసుకొని ఒక 2 చెంచాలు ఒక చిన్న గిన్నెలో వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి బాయిల్ చేయండి డికాషన్. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగండి, ఒక 20 to 30 ml. ఈ 2 కనుక చేసినట్టయితే మార్నింగ్ జీలకర్ర పౌడరు, నైట్ ధనియాల కషాయము, మినిమం 6 months. అంటే జీర్ణాశయ వ్యాధులను తగ్గించడమే కాకుండా బాడీని యాక్టివ్గా ఉంచుతుంది, మలబద్ధతను తొలగిస్తుంది. అలాగే సప్తధాతులో కూడా నరిష్మెంట్ను, పోషకాంశాలు చాలా ఉంటాయి, దాన్ని కూడా పోషకత్వాన్ని కలిగిస్తుంది. ఈ 2 కూడా చాలా వరకు బ్యూటిఫుల్గా పనిచేస్తుంటాయి. ఇవి చిట్కాలు. ప్రతి వ్యాధికి కూడా ప్రతి పేషెంట్కు నేను ప్రిస్క్రైబ్ చేస్తుంటానండి. కేవలము మందులే కాదు, 50% మందులు, గుర్తుపెట్టుకోండి. 50% మందులు, 50% మన యాక్టివిటీ, అలాగే తీసుకునే ఆహారం చాలా ముఖ్యమండి. ప్రతి వ్యాధికి కూడా నేను 2-3 చిట్కాలు, అలాగే చికిత్సలు, యోగాసనాలు, ఆహార నియమాలు చెప్తుంటాను. తప్పనిసరిగా ఎవరైతే గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడుతున్నారో దుంపకూర తినకండి, ఆలుగడ్డలు, చామగడ్డ లాంటివి తినొద్దు, క్యారెట్, బీట్రూట్ తినండి. కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దండి, కూల్ వాటర్ తాగొద్దు, కుండలో నీళ్ళు తీసుకోవచ్చు. అలాగే స్పైసీగా ఉన్న ఫుడ్ తీసుకోకూడదు. పెరుగు కంటే మజ్జిగ మంచిది. అలాగే శనగపిండి, మిర్చి, బజ్జీ, బోండా లాంటివి తీసుకోకూడదు. దాదాపు లెఫ్ట్ సైడ్కి వచ్చే పెయిన్స్ అన్నీ దాదాపు మ్యాక్సిమం గ్యాస్ట్రిక్ ట్రబుల్తో వచ్చే పెయిన్సే. చాలామందికి డౌట్, ఇది ఏమైనా హార్ట్కి సంబంధించిందా, ఏమైనా ప్రాబ్లమా అని కూడా. అప్పుడు ఏంది, హార్ట్కి సంబంధించి వేరే ఉంటుంది, సివియర్ పెయిన్ ఉంటుంది, స్వెట్టింగ్ వస్తుంది, అనీజినెస్ ఉంటుంది, దాని లక్షణాలు వేరే. అందుకనే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి బాధపడే వాళ్ళకు ఈ ఎపిసోడ్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రకరకాల ఇన్వెస్టిగేషన్స్ కూడా ఏమీ అవసరం లేదు. తప్పనిసరి అయితేనే ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తుంటారు. చాలామంది చెప్తుంటారు గ్యాస్ట్రిక్ బాధపడుతున్న ఎండోస్కోప్ చేయించడం అండి, ఎక్స్రేలు, స్కానింగ్లు. వీటితోటి కూడా తెలియకుండా ఏమవుతుందంటే అవసరమైతేనే స్కానింగ్ మెథడ్స్, అనవసరం చేయకూడదు. ఎందుకంటే ఈ స్కానర్స్ తోటి కూడా బాడీ లోపల కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ఎపిసోడ్. కామన్గా వచ్చేటువంటి వ్యాధుల్లో గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడే వాళ్ళకు 2-3 చిట్కాలు చెప్పాము, అలాగే చికిత్స చెప్పాము, ఎలాంటి ఆహారాలు తీసుకోమని చెప్పాము. యోగాసనాలు కూడా కంపల్సరీ. భుజంగాసనము చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మెడిటేషన్ కానివ్వండి, ప్రాణాయామము, అష్టవిధ ప్రాణాయామాలు ఉంటాయి. కనీసం ఒక 2-3 ప్రాణాయామాలు, అనులోమ కానివ్వండి, విలోమ కానివ్వండి, కపాలభాతి, భస్త్రిక, ఒక 4-5 యోగాసనాలు, ఆల్ టుగెదర్ 1 hour. 1 hour అనేది కంపల్సరీ పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. వ్యాయామం అనేది ½ an hour వాకింగ్, రిమైనింగ్ ½ an hour యోగాసనాలు, ప్రాణాయామము, మెడిటేషన్. ఈ విధంగా ఈ ఎపిసోడ్లో ఈరోజు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి బాధపడుకున్న వాళ్ళకు చాలా చాలా వరకు కూడా ఈ చెప్పినటువంటి చిట్కాలను, చికిత్సలను పాటించి మీకు వచ్చినటువంటి గ్యాస్ ట్రబుల్ను కూడా తగ్గించుకుంటారని, మరొక ఎపిసోడ్లో ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో చూద్దాం. నమస్కారం.